ఇవాళ మధ్యాహ్నం నాటుకోడి కోస్తుంటే కత్తి తెగింది. నాకు ఇది కొత్త ఏం కాదు, కానీ కాకపోతే కొంచెం నొప్పి ఉన్నది, గోరు లోపలికి వచ్చింది. వాస్తవానికి ఏంటంటే స్టార్టింగ్ నేను కొత్తలో పెట్టినప్పుడు కోడి కోస్తుంటే తెగలేదు, కత్తి లవణ కొట్టేటప్పుడు తెగింది. అది ఒక దరిదాపుగా 5 సార్లు తెగింది ఒకటే ప్లేస్లో. అది ఏంటంటే మన బొటనవేలుకు పైన ఉంటుంది కదా, అక్కడ లవన్ రివర్స్ కొట్టంగా తెగింది. కానీ కాకపోతే ఏంటంటే మనం లవన్ కొట్టేటప్పుడు కత్తి కొంచెం జాగ్రత్తగా కొట్టాలి, ఎందుకంటే కత్తి షార్ప్నెస్ కోసం మనం లవన్ కొట్టబడుతుంది. లేకుంటే లవన్ కొట్టకుంటే కత్తి షార్ప్నెస్ ఉండదు. షార్ప్నెస్ ఎట్లుందంటే గడ్డం గీక్కునేంత షార్ప్నెస్ ఉండాలి కత్తి. కానీ కాకపోతే అంత పదును మనకు అవసరం లేదు. కాకపోతే అందరూ చికెన్ కొట్టేవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించాలి, ఎందుకంటే కత్తులు ఎప్పుడు రోజు డైలీ యూజ్ చేసే కత్తులు ఏంటంటే బాగా పదునుగా ఉంటాయి కదా. మన పని తొందరగా కావాలని చెప్పి మనం కత్తులు వెరీ షార్ప్గా ఉంచుతాం. అందుకనే చికెన్ సెంటర్ వాళ్ళు అందరూ కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను చికెన్ స్టార్ట్ చేయనప్పుడు మామూలుగా మిర్చీలు బజ్జీలు అట్లాంటివి మేము చేస్తుండే. అట్లాంటి టైంలో ఒక అన్న మా హోటల్కి వచ్చి చాయ్ తాగుతాడు. అన్నకు ఒక 3 ఏళ్ళు లేకుండే. ఏమైంది అన్న అంటే వాళ్ళ చికెన్ సెంటర్ అట ఎల్లు కొట్టుకున్నాడట. బాగా తాగి ఉన్నప్పుడు చికెన్ కొట్టిండట. ఆ మత్తులో ఎటువంటిదేమో 3 ఏళ్ళు కట్ అయిపోయినాయి. అందుకని కొంచెం జాగ్రత్త మీదనే కటింగ్ చేయాలి, ఎందుకంటే కత్తికి మనకు దరిదాపుగా 1/2 ఇంచ్ తేడా మాత్రమే ఉంటుంది. అది గమనించి పని చేసుకోవాలి. మళ్ళీ నాటుకోడి ఏంటంటే మామూలు బ్రాయిలర్ కోళ్ళ తీరు మెత్తగా ఉంటాయి కదా, కొంచెం గట్టిగా ఉంటాయి. అందుకోసమని కత్తి పదును పెట్టుకొని కొంచెం లవణ కొట్టుకొని పని నడుస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. లవణ కొట్టడం అంటే ఇది దీన్ని ఏంటంటే లవణ కొట్టడం అంటారు. అంటే కత్తి షార్ప్నెస్ కోసం ఇట్లా మనకి ఎప్పుడు కత్తి తెగది అని చెప్పి మనం అనుకుంటాం, అప్పుడు ఒకసారి అట్లా కత్తిని అట్లా ఆడించాలి. ఆడిస్తే ఏమంటే కత్తి నీట్గా షార్ప్గా దిగుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం కొట్టేటప్పుడు ఇప్పుడు చూడండి నాకు వేలు ఎట్లా దిగిందో. అదేంటంటే రెక్క పైన ఉంది అనుకొని చెప్పి నేను కోసిన, నా ఏలే ముందుందని నేను గమనించుకోలేదు, పడ్డది పోటు. ఇలా మొత్తం వచ్చింది. ఇన్ని ఆటుపోట్లు తింటే మాస్టర్ అవుతాడు. ఏం మాస్టర్ కొట్టినా ఇది ఒక్కడే కొట్టిస్తా. తీసుకో 230 కాక 230 తీసుకో. యూట్యూబ్లో పెట్టుకుంటాడట, ఛానల్ ఉన్నది అయితే ఆయనకు. అట్టి కూడా నిన్ననే జరిపించిన.